గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్లు కావాలంటే అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ తిరిగి మా పిల్లలకు ఒక అడ్మిషన్ ఇప్పించండి అని చెప్పి గతంలో తిరిగిన పరిస్థితి ఆనాడు ఉంటే ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుదామంటేనే ఇవాళ పేరెంట్స్ పిల్లలు భయపడతా ఉన్నారు, విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. ఇప్పటికి 100 మంది విద్యార్థులు చనిపోయినా, చాలామంది అనారోగ్యాలకు గురైనా ఈ ప్రభుత్వం దాని ఇంతవరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న తప్ప వాటిని ఆ సమస్యను ఎక్కడ రెక్టిఫై చేయలేదు, ఆ సమస్యను పరిష్కరించలేదు. ఇవాళ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూలు నిర్మాణం అయి మొదలే రాక విద్యార్థులందరూ ప్రైవేట్ స్కూళ్ళకి ఇవ్వన్నా అని చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారిని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వ స్కూళ్లను ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి బాగు చేస్తామని చెప్పి మాట్లాడిండు. అధికారంలోకి రాకముందే ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తాం, పేదవాడు కూడా తక్కువ ఫీజుతోనే చదివే విధంగా మేము చట్టం తీసుకొస్తామని చెప్పి మాట్లాడి విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ విద్యా కమిషన్ రిపోర్టు సబ్మిట్ చేసి ఫిబ్రవరిలో ఇచ్చినా కూడా ఇప్పటివరకు కూడా దాని మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుపోవడం వల్ల ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ఇష్టారీతిన ఇవాళ ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. పేదవాడు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలంటేనే ఆస్తులు తాకట్టు పెట్టి ఇవాళ వాళ్ళ పిల్లల్ని చదివించే పరిస్థితి ఉన్నది. ఒక పక్క ప్రభుత్వ స్కూల్లో చదువుదామంటానో ప్రభుత్వ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా బాగలేదు, ఆడ ఫ్యాకల్టీ బాగలేదు, ఆడ ఎలాంటి ఫెసిలిటీ లేక ప్రభుత్వ స్కూల్లో పోలేకపోతున్నారు. గురుకులాల్లో చదువుదామంటే అక్కడ పరిస్థితులు బాగలేక ఆడ బాగలేవు. పోనీ ప్రైవేట్ స్కూల్లోనే వాళ్ళ పిల్లల్ని చదివించుకుందామంటే అక్కడ అడవులు ఫీజులతోని చదివించాలంటే ఇవాళ భయపడే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. ఇందుకోసమే ఇవాళ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకున్నామని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఎంతసేపు ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళ వినే ఇవాళ ప్రతాపం చూపిస్తుండు. పేదవాడు రోజు రోజుకు ఆర్థికంగా చితికిల పడే విధంగా, జేబులు సిల్లులు పడే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి పాలన కొనసాగుతుంది. ఈ రేవంత్ రెడ్డి పాలనలో పేదవాళ్ళు నాణ్యమైన విద్యను అందుకోవాలంటే, తక్కువ ధరకు విద్యను అందుకోవాలంటే అది అందని దాక్షలాగానే ఇవాళ కనిపిస్తూ ఉన్నది. ఒక దిక్కు ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండు. ఇవాళ స్కూళ్ళల్లో ప్రభుత్వం వచ్చినాక వెంటనే 20,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా మొదటి క్యాబినెట్లో అని చెప్పిండు. కానీ ఇంతవరకు ఇవాళ డిఎస్సి ఉద్యోగాలు కూడా ముఖ్యమంత్రి గారు భర్తీ చేయట్లేదు. ఇవాళ నిన్న దిల్సునగర్లో విద్యార్థులందరూ 19,000 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎస్ఐ పోస్టులు ఖాళీ భర్తీ చేయాలని చెప్పి ఒక దిక్కు డీజీపీ సివి ఆనంద్ గారే చెప్పారు ఇన్ని ఉద్యోగాలు ఖాళీ అని చెప్పి. కానీ ఇవాళ ప్రభుత్వం మాత్రం 5,000 ఉద్యోగాలతోనే ఇవాళ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి చెప్పడం వల్ల ఇవాళ నిరుద్యోగుల ఆందోళన మొదలై ప్రతిరోజు ఇవాళ తెలిసిన వాళ్ళ విద్యార్థులందరూ వేలాది మంది విద్యార్థులు అందరూ రోడ్ల మీదకి వచ్చి ఇవాళ ధర్నాలు వేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇవన్నీ ముఖ్యమంత్రికి కనిపించినట్టుగా లేదు. వాళ్ళ అధికారులు కళ్ళు మూసుకుంటున్నారు, మంత్రులు కళ్ళు మూసుకుంటున్నారు, ఏం జరిగినా మాకేం తెలియనట్టుగా వివరిస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వ పాలన మీద ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనిపిస్తలేదు. అందుకనే రేపు రాబోయే రోజులపట ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని చెప్పి ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 20 తారీఖు రోజు అన్ని మండలాల లోపల ఎంఈఓలకు బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇచ్చి ఫీజు నియంత్రణ చట్టం ఫీజులను తగ్గించాలని చెప్పి దాని మీద అధికారులు మానిటరింగ్ చేయాలని చెప్పి ఇవాళ ఈ నెల 20 తారీఖు రోజు అన్ని మండల ఎంఈఓలకు కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా 22 రోజు సోమవారం రోజు అన్ని కలెక్టరేట్లో ప్రజావాణిలో ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. డిఈఓలు కూడా కలిసి వినతి పత్రాలు ఇవ్వబోతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా మీరు నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఇవాళ పేదల కుటుంబాలు మరింత పేదలుగా మారే పరిస్థితి ఉన్నది. విద్యార్థుల ఫీజుల పేరు మీద ప్రైవేటు యాజమాన్యాలు దోసుకుంటా అంటే మీరు కళ్ళు మూసుకుంటుంటే నష్టపోయేది ఈ రాష్ట్రంలో ప్రజలు. మీకు ఓట్లు వేసినందుకు ప్రజలు ఆర్థికంగా నష్టపోవనని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే ప్రభుత్వం ఇప్పటికైనా వీటి మీద దృష్టి పెట్టి ఈ ఫీజులను నియంత్రించాలని చెప్పి ప్రైవేట్ స్కూల్లో చదవాలన్నా కూడా భయపడిన పరిస్థితికి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వ స్కూళ్లను మెరుగుపరచాలని చెప్పి ఇవాళ డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి ఖాళీలు ఉన్న పోస్టులను భర్తీ చేయాలని చెప్పి ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రీసెంట్గా ముఖ్యమంత్రి గారు అన్నారు 20,000 ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి, వారిని 4,000కే కుదిస్తామని చెప్తూ మాట్లాడుతున్నారు. మరి ఇదే మాట ఎన్నికల ముందు ఎందుకు చెప్పలే? కేసీఆర్ ప్రభుత్వంలో మొత్తం గురుకులాలే బాగున్నాయి, స్కూళ్ళు బాగలేవు, మేము వచ్చినాక మేము బాగా చేస్తామని చెప్పి అన్ని స్కూళ్లను ప్రతి ఊళ్ళో కూడా ప్రతి స్కూల్ను కూడా ఉద్ధరిస్తామని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ 20,000 స్కూళ్లను మూసేస్తామని చెప్పి ఎట్లా మాట్లాడుతున్నామని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే ఏ ఒక్క ప్రభుత్వ స్కూల్ కూడా మూసివేయడానికి వీల్లేదు. ప్రభుత్వం కనుక ఇలాంటి ఈ విషయం లోపల ఏ ప్రభుత్వ స్కూల్ను మూసివేయాలని చూసినా కూడా బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటాలు చేస్తాం.
మా ప్రభుత్వ స్కూళ్లను కాపాడుకోవడానికి ప్రతి విద్యార్థిని కూడా సమాయత్తం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.